బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మీడియాపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30కి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ను హోల్డ్ లో పెట్టి వారి నుంచి తుపాకీలు సీజ్ చేశారు. అంతేకాదు మోహన్ బాబు బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నా కూతురు దగ్గరికి వెళ్లకుండా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మోహన్ బాబుపై ఇప్పటికే పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. 118 సెక్షన్ కింద BNS యాక్ట్ ప్రకారం మోహన్ బాబుపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కానీ అటు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కేవలం మామూలు సెక్షన్స్ మాత్రమే, అంటే బెయిలబుల్ సెక్షన్స్ మాత్రమే నమోదు చేస్తారు. కానీ ఇదంతా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు 109 BNS కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్ ప్రకారం 109 కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళన చేయడానికి జర్నలిస్ట్ సంఘాలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, నిన్న అటు జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత నిన్న గన్మెన్స్ వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి గన్స్ ని బైండ్ ఓవర్ చేసుకోవడం, ఆ తర్వాత సంబంధించినటువంటి సెక్యూరిటీ బౌన్సర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొత్తం కూడా దాదాపు గత వారం రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు, ఒక హైడ్రామా మొత్తం కూడా నిన్న ఏ విధంగా జరిగిందో మనం చూసాం. నిన్న ఈవినింగ్ పూట అంటే ఒక్కసారిగా మంచు మనోజ్ బయటికి రావడం, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని, మరోవైపు తెలంగాణ DGP అడిషనల్ DGగా ఉన్నటువంటి మహేష్ బౌత్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత మళ్ళీ నివాసానికి, మోహన్ బాబు నివాసానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు మొత్తం కూడా కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలువురు జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ అల్లం నారాయణ వీరందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రము అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కేవలం మామూలు సెక్షన్స్ అంటే BNS యాక్ట్ 118 కింద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కొత్తగా వచ్చినటువంటి 109 కింద కేసు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలనేది జర్నలిస్ట్ సంఘాల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఈరోజు మరొకసారి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వారి ముగ్గురికి, అటు మంచు మనోజ్కి, అదేవిధంగా విష్ణుకి, మరోవైపు మోహన్ బాబు కూడా నోటీసులు సర్వ్ చేశారు. వీరు వ్యక్తిగతంగా 10:30 ప్రాంతంలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు పేర్కొనడం జరిగింది. కానీ ఆ ముగ్గురు కూడా మరి విచారణకు హాజరు కాకుండా గైడ్ హాజరయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. అతను కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నట్టు కూడా ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు ఇప్పటికే అతని మీద దాడి జరిగింది, అతనికి దెబ్బలు తాకాయి, అతని ఆరోగ్యం క్షీణించిందని ఇప్పటికే ఒక హైడ్రామాని క్రియేట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇదంతా కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి అటు మీడియాని, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరూ కూడా మిస్యూజ్ చేసే విధంగా, డైవర్ట్ పాలిటిషియన్ మోహన్ బాబు కండక్ట్ చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇదంతా కూడా కావాలని మోహన్ బాబు ఒక డ్రామాకు తెర తీశాడు. మళ్ళీ ఈరోజు అతని హెల్త్ బులెటిన్ విడుదల చేయడం, ఆ తర్వాత అతనికి ఎమర్జెన్సీలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ప్రతిసారి కూడా బయటికి అంటే ఒక లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ జర్నలిస్టు రంజిత్ అనేటువంటి TV9 ప్రతినిధి కావచ్చు, TV5 కెమెరామెన్ కావచ్చు, చాలా మంది జర్నలిస్టులకు దాడులు చేశారు. బౌన్సర్లు విచక్షణ రహితంగా కర్రలతో, రాళ్లతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొత్తం కూడా అటు మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రతిసారి కూడా
ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కావచ్చు, సీనియర్ నటుడుగా ఉన్నటువంటి మోహన్ బాబుకు అనేక సందర్భాల్లో మీడియా ఎంతగానో తోడ్పాటు చేసింది, ఆయనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎంతగానో కవర్ చేసింది. అయితే కుటుంబంలో వచ్చినటువంటి తగాదాలు, తన కుటుంబంలో చూసుకోవాల్సినటువంటి విషయాలు అది మీడియాపై రుద్దడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ఈ రోజు మరి కాసేపులోనే రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరు కావాలని చెప్పారు కాబట్టి మరి హాజరవుతారు లేదని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మధు, అంటే ఏ సెక్షన్స్ కింద వీళ్ళకి కేసులు నమోదు చేయడం జరిగింది? అలాగే మరోవైపు నిన్న నాటకీయ పరిణామాల మధ్య మోహన్ బాబు కూడా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రెసెంట్ ఈ రోజు మరి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? ఈ ఎపిసోడ్ లో ఎలాంటి నాటకీయ పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మోహన్ బాబుపై పాడిషేరి పోలీసులు 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే పాత సిఆర్పిఎస్ ఐపీఎస్ ప్రకారం అతనిపై అటెంప్ట్ మర్డర్ 307 అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 109 కింద కేసు నమోదు చేయాలనేది జర్నలిస్ట్ సంఘాల ప్రధాన నిర్ణయం. కానీ కేవలం మామూలు సెక్షన్ మాత్రమే, అంటే బెయిలబుల్ సెక్షన్ 118 కింద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా అతన్ని మిస్యూజ్ చేసి దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మొత్తం దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మోహన్ బాబు కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరైతే కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఎమర్జెన్సీ వార్డులో ఇంకా చికిత్స పొందుతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది మాత్రం చాలా ఆసక్తితో నెలకొంది. అయితే జర్నలిస్ట్ సంఘాలు మాత్రం ఈ రోజు మోహన్ బాబు వద్ద ఆందోళన చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మంచు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఓవైపు మోహన్ బాబు, ఇంకోవైపు మంచు మనోజ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఫ్యామిలీ ఫైట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఇద్దరు. అటు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ గేటు తీయకపోవడంతో తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. దాంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న బౌన్సర్లు మంచు మనోజ్ ను అడ్డుకోగా ఆ ఘర్షణలో మనోజ్ చొక్కా చిరిగిపోయింది. దీంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, ఇటు మంచు ఫ్యామిలీలో ఇటు తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదం కాస్త మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఒకసారిగా మంచు మనోజ్ తన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడ సిబ్బంది గేటు ఓపెన్ చేయకపోవడంతో గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన మనోజ్ ఆ తర్వాత అతడి చొక్కా చిన్నగడంతో బయటకు వచ్చి బయట ఉన్న మీడియాను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆ కోపానికి ఆగ్రహానికి గురైన మోహన్ బాబు కూడా మీడియా సిబ్బంది దాడి చేయడంతో అక్కడ నిన్న సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ చెప్పుకోవాల్సి ఉంటుంది. మోహన్ బాబు దాడిలో మీడియా ప్రతినిధి కూడా తీవ్ర గాయాలే హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా చాలాసేపు అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం పోలీసుల సమక్షంలోని కూడా మీడియా మీద దాడి చేసిన ఘటన అయితే నిన్న చోటు చేసుకునే అనిపిస్తుంది. మోహన్ బాబు తన అనుచరులతో కలిసి మీడియాని పరిగెత్తించి మీడియా సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారంటూ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మంచు మనోజే తనకు దాడి చేశారు, బౌన్సర్లు దాడి చేశారంటూ కూడా గేటు వద్ద ఉన్న మీడియాని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మంచు మనోజ్ చెప్తేనే కూడా గేటు వద్ద ఉన్న మీడియా కూడా లోపలికి వెళ్ళింది. కానీ అప్పటికీ ఆగ్రహంతో ఊగిపోతున్న ఇటు మోహన్ బాబు తన అనుచరులతో కూడా మీడియా మీద దాడి చేస్తూ పరిగెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంటైర్ గా గడిచిన కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య సంబంధించిన వివాదం కూడా రోజుకొక మలుపు తిరిగినట్టు చెప్పుకోవాల్సింది. నిన్న అనూహ్యంగా ఇటు ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మగౌరవం న్యాయం కోసం పోరాడతానంటూ కూడా చెప్పిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ల ఆఫీస్ దగ్గర ప్రత్యక్షం కావడం, తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ నుంచి కూడా నేరుగా మరొకసారి మోహన్ బాబు నివాసం రావడం, నివాసం వద్దకు వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయకపోవడంతో కూడా ఒకసారిగా ఆ కోపానికి ఆగ్రహానికి లోనైన మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి అటు గేట్లను బద్దలు కొట్టుకోవడంతో కూడా ఒక్కసారిగా వారిద్దరి మధ్య సంబంధించిన వివాదం మరొకసారి రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఈ దాడిలో మీడియా చిత్రీకరిస్తున్న సంబంధించి వారి మీద కూడా విచక్షణ రహితంగా కర్రలతో పాటు మీడియా ప్రతినిధి లోగో తీసుకొని కూడా ఆయన మీద దాడి చేయడంతో ప్రసారానికి తలకి దివ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మీడియా సంబంధించిన ప్రతినిధి కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కూడా ముక్త కంఠంతో అందిస్తున్నాయి. ఒక ఇండస్ట్రీలో ఒక పేరున్న వ్యక్తి విచక్షణ కోల్పోయి ఈ విధంగా మీడియా ప్రతినిధి మీద దాడి
చేయడం కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇది ఒక నాటకీయ పరిణామం అక్కడ చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సింది. మీడియా ప్రతినిధి మీద దాడి చేసి ఆ తర్వాత కనీసం క్షమాపణ చెప్పకుండా కూడా గుడ్డు చప్పుడు కాకుండా వెళ్లిపోయి తన కాలికి గాయమైందంటూ కూడా మోహన్ బాబు విష్ణు అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత కూడా ఇటు రాచకొండ పోలీసులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఘటనకు సంబంధించి కూడా మోహన్ బాబుతో పాటు ఇద్దరు చిన్న కొడుకు పెద్ద కొడుకు కూడా రాచకొండ సిపి కార్యాలయానికి రావాలంటూ కూడా నిన్న అర్ధరాత్రి నోటీసులు జారీ చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఆయన సిపి కార్యాలయానికి వస్తారా లేదని కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గేటు బద్దలు కొట్టుకున్న తర్వాత కూడా మనోజ్ కూడా తన ఫ్యామిలీ వద్దకు వెళ్ళిపోయాడు. తర్వాత కేవలం రాత్రి అంతా కూడా మోహన్ బాబు నివాసంలో మనోజ్తో పాటు మనోజ్ భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ మిగతా వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. స్వల్ప కావడంతో మోహన్ బాబు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినట్టుగా మనకైతే సమాచారం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇక మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. కానీ నామమాత్ర సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం పెద్ద ప్రశ్నకైతే జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న విధి నిర్వహిస్తున్న ఒక మీడియా సిబ్బంది మీద అంత క్రూరంగా అతడి లోగో తీసుకొని దాడి చేస్తే మాత్రం పోలీసులు ప్రేక్ష పాత్రగా వహించడమే కాకుండా కూడా నామమాత్రపు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం కూడా ప్రస్తుతానికైతే ఆ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఎంటైర్ ఎపిసోడ్ నిన్న గడిచిన 48 గంటలుగా చూసుకున్న పరిణామాలు కావచ్చు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం చూసుకున్న పరిణామాలు కావచ్చు చూసుకుంటే కూడా ఈ రోజు రాచకొండ పోలీసులు ఎదుట ఇటు విష్ణుతో పాటు మనోజ్ మోహన్ బాబు హాజరవుతారో లేదని కూడా కొంత స్పష్టత రావాల్సి ప్రస్తుతానికైతే మనోజ్ నివాసం వద్ద కూడా హై డ్రామా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరు లేని మాత్రం ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఆయన వచ్చి గేటు బద్దలు కొట్టిన దగ్గర నుంచి చూసుకుంటే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు మోహరించారు. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నిన్న రాత్రి ఘటన చూసుకునే నేపథ్యంలో కూడా మోహన్ బాబు సర్వీస్ రివాల్వర్ ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం రాచకొండ పోలీసుల నోటీసులకి ఇంకా ఎలాంటి రిప్లై లేదు. కాబట్టి న్యాయపరంగా న్యాయవాదితో కూడా వెళ్లే అవకాశం ఉంటుందా లేకపోతే ఏం చేస్తారు ఏంటన్నది కూడా ప్రశ్నకే స్పష్టంగా నిన్నటి పరిణామాలు కూడా కొంత ఇటు మీడియాలో కావచ్చు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.